డాక్టర్ బియర్డ్ బైక్స్ మీద ఎక్కువగా తిరుగుతున్నారు అంటే ఈ రోజుల్లో చాలా మంది ఫేస్ చేసే ఒక పెద్ద ప్రాబ్లం హెయిర్ ఫాల్. ఆయిల్ చేంజ్ చేసాము, షాంపూస్ వేరే వేరే వాడి చూసాము, కానీ హెయిర్ ఫాల్ మాత్రం తగ్గట్లేదు అనుకుంటున్న ప్రతి ఒక్కరి కోసం ఈవెన్ అంటే ఆ జిడ్డు కూడా మన ఫేస్ మీద ఫోర్ హెడ్ మీద కూడా కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళకి బియర్డ్ వల్ల స్కిన్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ ఉంటే ఆర్ ఓవర్ ప్రొడక్షన్ చేస్తే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైజాగ్ డోపమైన్స్. ఈ రోజుల్లో చాలా మంది ఫేస్ చేసే ఒక పెద్ద ప్రాబ్లం హెయిర్ ఫాల్. ఆయిల్ చేంజ్ చేసాము, షాంపూస్ వేరే వేరే వాడి చూసాము, కానీ హెయిర్ ఫాల్ మాత్రం తగ్గట్లేదు అనుకుంటున్న ప్రతి ఒక్కరి కోసం ఈ వీడియో. ఈ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ సిరి అంబదాసు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, డాక్టర్ సిరి హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్, విశాఖపట్నం. లెట్స్ వెల్కమ్ హర్. హలో డాక్టర్. హలో అండి, నమస్తే. నమస్తే అండి. హౌ ఆర్ యూ డాక్టర్? ఐఎమ్ గుడ్. హౌ యూ పల్లవి? ఐఎమ్ గుడ్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో డాక్టర్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఆయిలీ స్కాల్ప్. ఇది చాలా మంది స్కాల్ప్ కి మంచిది అంటుంటారు, కానీ కొంతమంది ఇది యాక్చువల్గా డ్యామేజ్ చేస్తుంది అంటుంటారు. సో ఆయిలీ స్కాల్ప్ గురించి రియాలిటీ ఏంటి డాక్టర్? జస్ట్ లైక్ మన ఫేస్ ఎలా అయితే ఆయిలీ ఫేస్ లేదా కాంబినేషన్ స్కిన్, నార్మల్, డ్రై స్కిన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయో, ఈవెన్ స్కాల్ప్ కూడా దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్. లైక్ ఆయిలీ స్కాల్ప్ ఉండొచ్చు, లేదా డ్రై స్కాల్ప్ కూడా ఉండొచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ అంటే నంబర్ ఆఫ్ ఆయిల్ గ్లాండ్స్ ప్రజెంట్ ఆన్ ద స్కాల్ప్ అనమాట. సో జెనెటిక్ గానే అది డిటర్మైన్ అవుతుంది. సో మన గ్లాండ్స్ అన్నవి ఎక్కువ ఉంటే ఆర్ ఓవర్ ప్రొడక్షన్ చేస్తున్నది, ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నది అంటే ఆయిలీ స్కాల్ప్ అవుతుంది. లేదు, కొంతమందికి చాలా డ్రై స్కాల్ప్ ఉంటుంది. దట్ ఈస్ బికాస్ మళ్ళీ అగైన్ సేమ్ ఆయిల్ గ్లాండ్స్ అనేవి తక్కువగా ఉంటాయి వాళ్ళకి, అండ్ ఆల్సో ఆయిల్ ప్రొడక్షన్ కూడా తక్కువ ఉంటుంది. దట్ డిపెండ్స్ ఆన్ హార్మోన్స్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు తీసుకునే డైట్ వల్ల ఆర్ లైఫ్ స్టైల్ వల్ల కూడా అవ్వచ్చు. అప్పుడు డ్రై స్కాల్ప్ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన వెదర్ కండిషన్స్ బట్టి, సో బాగా కోల్డ్ క్లైమేట్ ఉంటే డెఫినెట్లీ డ్రై అవ్వచ్చు స్కాల్ప్. అండ్ లేదా మన వైజాగ్ వెదర్ అయితే చాలా హ్యూమిడ్గా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. సో దానివల్ల కూడా చాలా ఈజీగా ఆయిల్ ప్రొడక్షన్ అన్నది ఎక్కువగా చేస్తుంది మన బాడీ. సో దానివల్ల కొంచెం స్కాల్ప్ ఆయిలీ అవ్వడం ఇవన్నీ అవుతుంది. ఓకే డాక్టర్, ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు హెయిర్ కేర్ ఎలా తీసుకోవాలి అండ్ ఎన్ని సార్లు హెయిర్ వాష్ చేసుకోవాలి? సో ఆయిలీ స్కాల్ప్ ఉన్నది అంటే మాత్రం డెఫినెట్లీ చాలా రెగ్యులర్గా హెడ్ బాత్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ దే ఆర్ ట్రావెలింగ్ అ లాట్, అంటే రోజు బస్సెస్లో లేదంటే బైక్స్ మీద ఎక్కువగా తిరుగుతున్నారు అంటే రెగ్యులర్ హెడ్ బాత్ లైక్ మేబీ 3 to 4 times per week కూడా చేయాలి. లేదా వర్కౌట్ చేస్తున్నారు, కొంచెం స్వెట్టింగ్ ఎక్కువగా ఉంటుంది, అలాంగ్ విత్ దట్ స్కాల్ప్ కూడా ఆయిలీగా అవుతుంది ఫాస్ట్గా అంటే మాత్రం డెఫినెట్లీ డైలీ కూడా రిక్వైర్మెంట్ బట్టి డైలీ కూడా హెడ్ బాత్ చేసుకోవచ్చు, సమ్మర్స్లో కానీ అలాగా. అండ్ ఈవెన్ స్కాల్ప్ కూడా అంటే లైక్ ఈరోజు హెడ్ బాత్ చేస్తే బై టుమారో కొంచెం ఆయిలీ అయిపోతుంది స్లోగా, కొంచెం ఈవెన్ అంటే ఆ జిడ్డు కూడా మన ఫేస్ మీద ఫోర్ హెడ్ మీద కూడా కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది అంటే మాత్రం ఇట్స్ బెటర్ డైలీ చేయొచ్చు, లేదా ఆల్టర్నేట్ డేస్, డే బై డే లాగా కూడా హెడ్ బాత్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్, హెయిర్ థిన్నింగ్ కి ఇంకేదన్నా ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఎందువల్ల జరుగుతుంది హెయిర్ థిన్నింగ్ అనేది? హెయిర్ థిన్నింగ్ కి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, చాలానే అసలు. సో మనం మాట్లాడుకోవడానికి ఆల్మోస్ట్ ఫుల్ వీడియో అదే సరిపోవచ్చు. బట్ హెయిర్ థిన్నింగ్ గురించి చెప్పాలి అంటే మాత్రం ఒకటి చాలా సింపుల్ అండ్ అందరికీ నోన్ ఫ్యాక్టర్ నుంచి స్టార్ట్ చేద్దాం. స్ట్రెస్ ఒకటి. ఓకే, సో స్ట్రెస్ డెఫినెట్లీ చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వల్ల ఈ మధ్య ఆల్మోస్ట్ చాలా కామన్గా హెయిర్ థిన్నింగ్ ఫాలోడ్ బై బాల్డ్నెస్ అవ్వచ్చు, హెయిర్ ఫాల్ అవ్వచ్చు, ఇవన్నీ ఇంక్రీజ్ అయిపోయాయి. సో స్ట్రెస్ హార్మోన్స్ బాడీలో ఇంక్రీజ్ అయినప్పుడు దే ఇంక్రీజ్ హెయిర్ ఫాల్ అన్నమాట. అండ్ జెనెటిక్స్ డెఫినెట్లీ అది అందరికీ తెలిసిందే, హెరిడిటరీ. సో ఫ్యామిలీలో కొంచెం ఆల్రెడీ ఫాదర్కి మదర్కి థిన్నింగ్ అన్నది ఉంది, బాల్డ్నెస్ ఉంది అంటే హెయిర్ థిన్నింగ్ చాలా అర్లీగా స్టార్ట్ అవ్వచ్చు. అండ్ మన డైట్ బట్టి కూడా, సో న్యూట్రిషన్ ప్రాపర్గా లేదు, తీసుకునే ఫుడ్లో కావాల్సినంత ప్రోటీన్ రావట్లేదు, లేదంటే డిఫరెంట్ విటమిన్స్ అవి కూడా ప్రాపర్గా వెళ్ళట్లేదు అంటే డెఫినెట్లీ హెయిర్ థిన్నింగ్ అన్నది కూడా వస్తుంది. బికాజ్ సింపుల్గా ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే హెయిర్ అన్నది కాస్మెటిక్ పర్పస్ మాత్రమే మన బాడీకి. హెయిర్కి యాక్చువల్లీ దెర్ ఇస్ నో రోల్ ఇన్ ద బాడీ.
అంటే ప్రతి ఆర్గన్ కి కూడా మన బాడీలో ఏదో ఒక రోల్ ఉంది. బట్ హెయిర్ ఇస్ ప్యూర్లీ కాస్మెటిక్ పర్పస్. సో మన బాడీకి అది లీస్ట్ ఇంపార్టెంట్. మనకి లుక్స్ వైజ్ దట్ ఈస్ మేబీ మోస్ట్ ఇంపార్టెంట్, బట్ మన బాడీకి ఇట్ ఇస్ లీస్ట్ ఇంపార్టెంట్. సో మన తీసుకునే న్యూట్రిషన్ అవ్వచ్చు, ఇవన్నీ విటమిన్స్ ఇవన్నీ కూడా మన బాడీ ఫస్ట్ ప్రిఫరెన్స్ హెయిర్కి ఇవ్వదు. సో ఇట్ గివ్స్ టు ద అదర్ ఆర్గన్స్ అన్నమాట ప్రిఫరెన్స్ అన్నది. మనం కనుక ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోకపోతే హెయిర్ కి వెళ్ళాల్సినంత న్యూట్రిషన్ వెళ్ళదు ప్రాపర్ గా, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వకపోవచ్చు. సో బికాస్ ఆఫ్ దట్ డెఫినెట్లీ హెయిర్ థిన్నింగ్ అన్నది కామన్ గా ఉంటుంది. డాక్టర్, యాజ్ అ డెర్మటాలజిస్ట్ హెయిర్ థిన్నింగ్ కి బెటర్ చేయడానికి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు? సో హెయిర్ థిన్నింగ్ బెటర్ చేసుకోవాలి అంటే మాత్రం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూసుకోవాల్సింది మన లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకురావాలి. సో మనం తీసుకునే, నేను ఇందాక చెప్పినట్టుగానే మన డైట్లో ప్రోటీన్ ఇంక్రీజ్ చేసుకోవాలి ప్రాపర్గా. సో మీ వెయిట్ బట్టి, అంటే ఇఫ్ యూఆర్ అరౌండ్ 60 kgs, సో ఒక రఫ్గా 60 grams ఆర్ 50 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే వెళ్ళేలాగా కొంచెం చూసుకోవాలి. లేదంటే ప్రాపర్గా ఆల్ విటమిన్స్ ఉండేలాగా డైట్ తీసుకోవాలి, జంక్ తగ్గించాలి. సో ఈవెన్ అంటే హై షుగర్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ అ మిత్, దట్ ఈస్ ద ట్రూత్. సో షుగర్ ఎక్కువ తీసుకుంటే రెగ్యులర్గా ఇన్సులిన్ స్పైక్ కాన్స్టెంట్ గా ఉండడం వల్ల కూడా హెయిర్ థిన్నింగ్ అవుతుంది. ఇది చాలా మందికి తెలీదు. సో హై షుగర్ ఇంటేక్ రెగ్యులర్ గా ఉన్న రెగ్యులర్ బేసిస్ ఫ్రీక్వెంట్ గా తింటున్నారు, షుగర్ ఇంటేక్ ఎక్కువ ఉంది అంటే మాత్రం హెయిర్ థిన్నింగ్ డెఫినెట్లీ ఉంటుంది. అండ్ అది జెనెటిక్ గా బాల్నెస్ కానీ ఇట్లా ఆల్రెడీ జెనెటిక్ గా కూడా ఉందంటే చాలా అర్లీగా స్టార్ట్ అవ్వచ్చు. ఓకే డాక్టర్, టాకింగ్ అబౌట్ న్యూట్రిషన్, ఇప్పుడు మార్కెట్లో చాలా హెయిర్ గమ్మీస్ ఇలాంటి ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. కొలాజన్ టాబ్లెట్స్, ఇంకా మెనీ అదర్ టాబ్లెట్స్ అన్నమాట హెయిర్ గ్రోత్ కి మాత్రమే. ఇవన్నీ రియాలిటీలో ఎంతవరకు నిజం డాక్టర్, వర్క్ అవుతాయంటారా? యాక్చువల్లీ హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్ అన్నది ఒక కైండ్ ఆఫ్ చాలా పెద్ద కమర్షియల్ బిజినెస్ మార్కెట్ అయిపోయింది. బికాస్ ఎవ్రీబడి ఈస్ ఫేసింగ్ హెయిర్ ఫాల్, ఆల్మోస్ట్ అందరూ. సో ఈ సప్లిమెంట్ తీసుకుంటే హెయిర్ ఫాల్ ఆగిపోతుంది, లేకపోతే ఈ హెయిర్ గమ్మీస్ వాడితే ఆగిపోతుంది అన్నది బాగా ట్రెండ్ అవుతుంది. బయోటిన్ హెయిర్ గమ్మీస్ ఆల్మోస్ట్ అందరూ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ట్రై చేసి ఉంటారు. సో అందులో కొంతవరకు నిజం ఉంది, బట్ డెఫినెట్లీ ఈ ఒక్కటి తీసుకుంటే హెయిర్ ఫాల్ ఆగిపోతుంది అన్నది కూడా నిజం కాదు. అండ్ ఆల్సో హెయిర్ సప్లిమెంట్స్ ఏవైతే ఈజీగా మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయో ఆర్ ఆన్లైన్ చాలా ఈజీగా ప్రమోట్ చేస్తున్నారో, దే ఆర్ యాక్చువల్లీ న్యూట్రాసూటికల్స్ అంటాము. అంటే ఎగ్జాక్ట్ డోస్ మన బాడీకి ఎంత కావాలో అంత డోసెస్ అందులో ఉండవు, చాలా తక్కువ డోసెస్లోనే ఉంటాయి అవి. సో మనమేమో రెగ్యులర్గా విటమిన్స్ వేసేసుకుంటున్నాం, ఎస్ మల్టీవిటమిన్స్ తీసేసుకుంటున్నాం. సో వీ ఫీల్ వెరీ హెల్దీ, ఓకే వీఆర్ డూయింగ్ అ నైస్ థింగ్ అని. బట్ అవి యాక్చువల్గా మన బాడీకి రిక్వైర్డ్ విటమిన్స్ అన్నవి ఇవ్వకపోవచ్చు. సో దానివల్ల కూడా సప్లిమెంట్స్ తీసుకున్న హెయిర్ ఫాల్ ఆగదు కొంతమందికి. సో ఎగ్జాక్ట్ గా ఏది తక్కువ ఉన్నాయి మన బాడీలో ఆర్ ఏది మనకి డెఫిషియెంట్, మన సిమ్టమ్స్ చూసుకొని ఏది తక్కువ ఉంది అన్నది చూసుకొని అది సప్లిమెంట్ ఎగ్జాక్ట్ గా తీసుకోవాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా విటమిన్ టెస్ట్లు ఏమైనా చేసుకుంటే, ఇప్పుడు విటమిన్ B12 టెస్ట్ చేసుకున్నాము అంటే, సో అది ఎంత తక్కువ ఉంది, సో దానికి రిక్వైర్మెంట్ మన బాడీకి ఎంత ఉంది అనేది ప్రాపర్గా డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ఎంత తక్కువ ఉందో దాన్ని బట్టి ఎగ్జాక్ట్ డోస్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. కాబట్టి దెన్ హెయిర్ ఫాల్ విల్ స్టాప్. బట్ రెగ్యులర్గా జస్ట్ మార్కెట్లో ఈజీగా దొరికే సప్లిమెంట్స్, న్యూట్రాసూటికల్స్ అన్నవి దొరికినవి తీసేసుకుంటే హెయిర్ ఫాల్ మే నాట్ స్టాప్ అన్నమాట. సో అది ఒక ట్రెండ్ లాగా అలా ఫాలో అవడం జరిగింది. బట్ ఇట్ ఈస్ నాట్ ట్రీటింగ్ ద హెయిర్ ఫాల్ ప్రాపర్లీ. అలానే ఇంకొక ట్రెండ్ మనం చూస్తున్నది ఏంటంటే డర్మా రోలర్స్ డాక్టర్. ఈ డర్మా రోలర్స్ ని అంటే డాక్టర్ సజెషన్స్ లేకుండా కూడా చాలా మంది వాడేస్తూ ఉంటారు అనమాట. అది ఎంతవరకు సేఫ్ డాక్టర్? డర్మా రోలర్ యాక్చువల్లీ మనకి బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. మైక్రో నీడ్లింగ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ వస్తుంది, అక్కడ గ్రోత్ ఫ్యాక్టర్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నది దట్ ఈస్ వన్ మేజర్ పాయింట్. అందుకే దానివల్ల హెయిర్ వచ్చేసింది నాకు అన్నది కూడా ప్రమోషన్ జరిగింది బాగా. బట్ దాని సేఫ్టీ ప్రొఫైల్కి వచ్చేసరికి సెల్ఫ్ డర్మా రోలర్ అన్నది ఎప్పుడూ అంత అడ్వైజబుల్ కాదు. బికాజ్ ఎంత అంటే ఎంత సైజ్ నీడిల్స్ ఉన్నవి వాడాలి అన్నది కానీ, అండ్ ఆల్సో వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ ఎంతలాగా ఎన్నిసార్లు రోల్ చేసుకోవాలి ఆర్ ఎన్నిసార్లు ఎటువైపు ఎలా రోల్ చేసుకోవాలి అనేది ప్రాపర్గా తెలియకపోయినా అగైన్ అది కూడా యూజ్లెస్ అయిపోతుంది. అండ్ ఇంకా దానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తర్వాత ఎప్పుడైతే నీడ్లింగ్ చేసిన తర్వాత
ప్రాపర్గా దాన్ని క్లెన్స్ చేయాలి. అంటే యాంటీబయాటిక్ మన లిక్విడ్స్ ఉంటాయి లైక్ బెటడిన్ ఇలాంటి వాటితో ప్రాపర్గా క్లెన్స్ చేయడం, లేదా సెలైన్తో వాష్ చేయడం, ప్రాపర్గా స్టోరేజ్ కానీ అది నీట్గా అంటే స్టెరిలైజ్ చేయాలి అంటాం ఇన్ మెడికల్ టర్మినాలజీ. ప్రాపర్గా స్టెరిలైజ్ చేసి యూస్ చేయాలి, అండ్ యూస్ చేసిన తర్వాత మళ్ళీ స్టెరిలైజ్ చేయాలి. ఇలా కొన్ని దానికి ప్రికాషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటాయి. అది యూజువలీ సెల్ఫ్ రోలర్ చేసుకోవాలి అన్నప్పుడు చాలా మంది దాన్ని ప్రాపర్గా ఫాలో అవ్వరు. దానివల్ల ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. స్కాల్ప్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. సో డెఫినెట్లీ సెల్ఫ్ రోలర్ అన్నది ఐ వుడ్ నెవర్ అడ్వైస్. డాక్టర్, బియర్డ్ మగవాళ్ళలో వచ్చేసరికి బియర్డ్ కొంతమంది చాలా ఎక్కువ పెంచుతూ ఉంటారు. వాళ్ళకి బియర్డ్ వల్ల స్కిన్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బియర్డ్ అన్నది అది కూడా ఇప్పుడు రీసెంట్ యంగ్ జనరేషన్ లో ఓవరాల్ గా బియర్డ్ గ్రోత్ అన్నది కూడా ఇట్ హాస్ బికమ్ అ వెరీ నైస్ ఫ్యాషన్ ట్రెండ్. సో బియర్డ్ అన్నది ఒక ప్రెస్టేజ్ లాగా, ఒక స్టైల్ లాగా పెంచుకుంటున్నారు. సో దట్స్ డెఫినెట్లీ పెంచుకోవచ్చు. బియర్డ్ ఇంక్రీజ్ పెంచుకోకూడదు అని ఏం కాదు, బట్ ప్రాపర్ కేర్ తీసుకోవాలి. జస్ట్ లైక్ మన స్కిన్ అంటే ఫేస్ ఎలా అయితే ప్రాపర్గా కేర్ తీసుకుంటామో, లేదా హెయిర్ ఫాల్ కోసం ఎలా అయితే కేర్ తీసుకుంటామో, బియర్డ్ కూడా అండ్ బియర్డ్ కింద ఉండే స్కిన్ కూడా ప్రాపర్గా కేర్ తీసుకోవాలి. అలా తీసుకుంటే డెఫినెట్గా గ్రో చేసుకోవచ్చు. బట్ అవేం పట్టించుకోకుండా జస్ట్ నార్మల్గా బియర్డ్ గ్రో చేసేసుకుంటే మాత్రం అక్కడ బియర్డ్ దగ్గర ఉండే స్కిన్ దగ్గర యాక్నే రావచ్చు, పింపుల్స్ సో అవి రావచ్చు, లేదా హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్ అంటాం, ఫాలికులైటిస్ లాంటివి అవి రావచ్చు, లేదా డాండ్రఫ్ కూడా యాక్చువల్లీ బియర్డ్ లో వస్తుంది. చాలా మందికి స్కాల్ప్ లో వస్తుందని తెలుసు, బట్ బియర్డ్ లో కూడా డాండ్రఫ్ అనేది వస్తుంది. ఓకే, బియర్డ్ గ్రో చేసిన వాళ్ళకి టిప్స్ ఏదైనా మీరు ఇవ్వగలుగుతారా డాక్టర్? యా షూర్. బియర్డ్ గ్రో చేయాలి అనుకుంటున్న వాళ్ళు, ఆల్రెడీ లాంగ్ బియర్డ్ గ్రో చేసిన వాళ్ళకైతే మాత్రం ఫస్ట్ చాలా సింపుల్గా మీరు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు బియర్డ్ స్కిన్ ఉంటుంది కదా, అంటే ఓన్లీ హెయిరే కాన్సన్ట్రేట్ చేయకండి. హెయిర్ లోపల ఇక్కడ కింద ఉండే స్కిన్ అన్నది కూడా డెఫినెట్లీ చాలా బాగా క్లెన్స్ చేసుకోవాలి. సో అండ్ ఆల్సో ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో డెఫినెట్లీ ఆయిలీ స్కిన్కి యూజ్ అయ్యే క్లెన్జర్స్ అన్నవి యూజ్ చేయండి, లైక్ సాల్సిలిక్ యాసిడ్ ఉన్నవి కానీ ఇలాంటివి యూజ్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దాట్ కూడా జస్ట్ లైక్ హౌ యూ మాయిశ్చరైజ్ యువర్ ఫేస్ ఆర్ బాడీ, ఈవెన్ బియర్డ్ దగ్గర ఉండే స్కిన్ ని కూడా కొంచెం మాయిశ్చరైజ్ చేసుకోవాలి. లేకపోతే మాత్రం అక్కడ డాండ్రఫ్ అంటే డ్రైనెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ప్రాపర్గా అక్కడ మాయిశ్చరైజ్ చేసుకోవాలి. అండ్ లాంగ్ బియర్డ్ ఉన్న వాళ్ళు వైట్ టూత్ కూంబ్ ఉంటుంది కదా, దాంతో కొంచెం డౌన్వర్డ్ డైరెక్షన్ లో కూంబ్ చేసుకోవాలి. కొంచెం ఇంకా ఎక్స్ట్రీమ్ గా ఫ్రిజీగా ఉంది లేదా కొంచెం డ్రైగా ఉంది అంటే చాలా లైట్ వెయిట్ బియర్డ్ ఆయిల్స్ ఉంటాయి, దే కెన్ యూజ్ దాట్. సో ఇవన్నీ కొంచెం బాగా కేర్ తీసుకోవాలి. ఓకే డాక్టర్, డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఓవర్ నైట్ ఆయిల్ అప్లై చేసుకోవచ్చా? దానివల్ల ఏమైనా డాండ్రఫ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? డాండ్రఫ్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఓవర్ నైట్ అయితే ఆయిల్ అప్లై చేసుకోకూడదు. నో. నార్మల్ గా కూడా కోకోనట్ ఆయిల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఆయిలింగ్ టు యువర్ స్కాల్ప్ ఆర్ హెయిర్ కెన్ బి డన్, కానీ ఓవర్ నైట్ పెట్టడం ఎప్పుడు కూడా నాట్ అడ్వైజబుల్. బికాజ్ లాంగ్ అవర్స్ లైక్ ఆల్మోస్ట్ 10 to 12 hours కనుక మనం స్కాల్ప్ మీద ఆయిల్ వదిలేసామంటే స్కాల్ప్ లో కూడా పోర్స్ ఉంటాయి, జస్ట్ లైక్ ఫేస్ కి ఎలా ఉంటాయో అవి క్లాగ్ అయ్యి ఫాలికులైటిస్ ఆర్ యాక్నే లాగా పింపుల్స్ రావచ్చు ఆన్ ద స్కాల్ప్ ఆల్సో. అండ్ అదే కాకుండా డాండ్రఫ్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. సో డాండ్రఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అవడం వల్ల ఆయిల్ అప్లై చేసినప్పుడు ఫంగస్ విల్ గ్రో, ఇంకా బాగా ఆయిల్ అన్నది తీసుకొని బాగా గ్రో అవుతుంది. సో డాండ్రఫ్ ని ఒక విధంగా పెంచిన వాళ్ళం కూడా అవుతాము ఓవర్ నైట్ ఆయిల్ పెడితే. నేను కూడా పర్సనల్ గా డర్మటాలజిస్ట్ లాగా కాదు, బట్ నార్మల్ గా కూడా ఐ అడ్వైజ్ some kind of oil application just before head bath. So hair కి ఎస్పెషలీ బికాస్ మనం చాలా బయట తిరిగి వస్తాము, పొల్యూషన్ లో అదంతా కూడా తిరిగి వస్తాము, హెయిర్ చాలా డ్రై అండ్ ఫ్రిజీ అయిపోతుంది. సో ఆ డ్రై అండ్ ఫ్రిజీనెస్ కొంతవరకు అయినా కొంచెం తగ్గడానికి బిఫోర్ హెడ్ బాత్ అన్నది ఆయిలింగ్ అప్లై చేయడం చాలా చాలా బెనిఫిషియల్. ఓకే డాక్టర్, మీరు మెన్షన్ చేశారు హెడ్ పైన స్కాల్ప్ యాక్నే అని చెప్పారు, దాని గురించి మాకు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? యా డెఫినెట్లీ. సో మనకి ఎలా అయితే ఫేస్ మీద యాక్నే వస్తాయి అది అందరికీ తెలిసిన విషయమే. చాలా స్కాల్ప్ లో కూడా పింపుల్స్ లాగా వస్తాయి, చిన్న చిన్న పాప్యూల్స్ లాంటివి అంటాం, అవి వస్తాయి. సో అది రావడానికి మెయిన్ రీజన్ ఇస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నమాట అది. సో ఎక్కువగా స్కాల్ప్ ని వాష్ చేయని వాళ్ళు, అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్ గా హెడ్ బాత్ చేయని వాళ్ళలో, ఆర్ వర్కౌట్స్ చేసి చాలా స్వెట్టింగ్ కానీ బయట తిరిగినప్పుడు కూడా చాలా స్వెట్టింగ్
పట్టి అది ఇమీడియట్గా వాష్ చేయకుండా అలా వదిలేసినప్పుడు కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. లేదంటే ఎక్కువ డాండ్రఫ్ పట్టేసి ఫ్రీక్వెంట్గా స్క్రాచ్ చేయడం వల్ల అప్పుడు కూడా ఇన్ఫెక్ట్ అయ్యి ఇలా ఫాలిక్యులైటిస్ ఆర్ పింపుల్స్ లాగా స్కాల్ప్ మీద రావచ్చు. డాక్టర్, ఫైనల్గా న్యాచురల్గా హెయిర్ గ్రో అవ్వడానికి ఏ ఫుడ్స్ తీసుకోవాలంటారు? ప్రాపర్గా హెయిర్ గ్రోత్ రావాలి అంటే మాత్రం ఫస్ట్ మనకి ముందు చెప్పినట్టుగా ఏం విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ దెన్ డెఫినెట్లీ ఓన్లీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ క్యాన్ ఇంప్రూవ్ హెయిర్ ఫాల్. సో అలా తీసుకుంటే డైట్లో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది మాత్రం ప్రోటీన్ గురించే. ఏదైనా బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటున్నారా? సో ఎగ్స్ అన్నవి చాలా ఈజీగా ప్రోటీన్ వచ్చేస్తుంది మనకి ఫాస్ట్గా. అండ్ ఆల్మోస్ట్ అంటే హాస్టల్స్లో ఉన్న వాళ్ళు లేదా బ్యాచులర్స్ ఇట్లా ఎక్కువ కుకింగ్ అవసరం లేకపోయినా చాలా ఈజీగా వచ్చే ప్రోటీన్ ఇస్ డెఫినెట్లీ బాయిల్డ్ ఎగ్స్. అది కూడా చాలా మంది ఓన్లీ ఎగ్ వైట్స్ తింటారు లేదా వర్కౌట్స్ చేసేవాళ్ళు. ఓన్లీ ఎగ్ వైట్ కూడా సఫిషియంట్ కాదు, లోపల యోక్ కూడా తీసుకోవాలి. బికాజ్ యోక్ లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి ఇవన్నీ కూడా ప్రాపర్ గా అందులోనే వస్తాయి. సో అట్లీస్ట్ 1 full egg తీసుకోవాలి అండ్ అలాంగ్ విత్ దట్ ఎగ్ వైట్స్ తీసుకోవాలి. అండ్ డిపెండింగ్ ఆన్ యువర్ వెయిట్ ఎంత ప్రోటీన్ తీసుకోవాలన్నది ఉంటుంది. సో ఇఫ్ వి టాక్ అబౌట్ చికెన్, ఫిష్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా ప్రోటీన్ అనేది వచ్చేస్తుంది. బట్ కుకింగ్ మెథడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రైడ్ చికెన్ ఆర్ ఫ్రైడ్ ఫిష్ విల్ నాట్ గివ్ యూ ప్రోటీన్ ప్రాపర్లీ. సో కుకింగ్ మెథడ్ అన్నది కూడా డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్. ప్రాపర్గా ఎక్సర్సైజ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ అన్నది కూడా మెయింటైన్ చేయాలి. ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ వెజిటబుల్స్. సో అంటే సింపుల్గా చెప్పాలంటే బ్యాలెన్స్ డైట్ అన్నది ఉంటుందా ప్రతి మీల్లో అన్నది కొంచెం కాన్షియస్గా చూసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది అయితే అందరికీ తెలిసిందే, డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్ ఐ థింక్ ఆల్మోస్ట్ అందరూ ఆల్రెడీ ఫాలో అవుతున్నారు. బట్ అది దట్స్ అ వెరీ గుడ్ థింగ్. కానీ ఆ ఒక్కటి సరిపోదు. అంటే మిగతావన్నీ జంక్ తినేసి మనము ఓన్లీ డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ తినేస్తున్నాను రోజు మార్నింగ్, అవే బాగా సోక్ చేసుకొని తినేస్తున్నాను అంటే సరిపోదు. సో అంతా ఓవరాల్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్ ఇన్ రైట్ క్వాంటిటీస్, అవి కూడా అంతే ఎక్కువ తీసుకోకూడదు, రైట్ క్వాంటిటీస్ అన్నది కూడా ఉంటుంది దానికి. సో ఇవన్నీ ప్రాపర్గా ఫాలో అయితే హెయిర్ గ్రోత్ రాకపోవడం ఉండదు. ఇఫ్ యూ కరెక్ట్ అదర్ థింగ్స్ ఆల్సో, నేను చెప్పినట్టుగా ఇందాక అదర్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ ఓవరాల్గా అవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకొని ఈ డైట్ మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ హెయిర్ గ్రోత్ అన్నది వస్తుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. ఈ హెయిర్ ఫాల్ అనేది ఇప్పుడు చాలా మందికి కామన్ గా ఉన్న ప్రాబ్లం అండి. మీరు దాని గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ హెల్తీ టిప్స్ కూడా ఇచ్చారు మా కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. ఈ వీడియోని కానీ మీరు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు వైజాగ్ డోపమైన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.